పరిశుద్ధ తండ్రి, పరమాత్ముడ, మహాగరుడ, మహిమాన్వితుడ, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తండ్రి, వందనాలు తండ్రి. అయా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, మీ పక్షాన నిలబడి వాక్యాన్ని వివరిస్తుండగా నాకు తోడుగా ఉండండి. వాక్య జ్ఞానంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడటానికి సహాయం చేయతండి. వింటున్న మీ పిల్లలు శ్రద్ధగా విని గ్రహించి వాక్యాన్ని అంగీకరించే మనస్సును దయచేయమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ప్రారంభించుకునే ముందు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని చెప్పి ఆశపడుతున్నాను. అవకాశం ఉంటే సమాధానం చెప్పండి. ఈ లోకంలో మీరు నిజం చెప్పాలి. ఇక్కడ మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ఈ లోకంలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? నిజం చెప్పాలి. ఈ ప్రశ్న చాలా సంఘాల్లో వేశాను. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు? నిజమేనా? ఇదే ప్రశ్న మెసేజ్ చివరిలో అడుగుతాను. ఇదే ప్రశ్న చివరిలో అడుగుతాను. నిజంగా అప్పుడు చెప్పండి, మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారో లేదో. మీరు దేవుని ప్రేమిస్తున్నామని చెప్పారు, నిజం, చాలా సంతోషం. ఈ ప్రశ్న మరలా అడుగుతాను చివరిలో, అప్పుడు సమాధానం చెప్పగలగడం లేదో చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైనది, ఇప్పుడే మన పాస్టర్ గారు చెప్పారు నాకంటే ముందుగా, చర్చికి వస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అందులోంచి ఒక మాట చెప్పారు, ప్రేమలో వృద్ధి చెందుతాము అని చెప్పారు కదా. ప్రేమ గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ప్రేమ గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే. అంతటి అద్భుతమైన, శక్తివంతమైనది ప్రేమ. ఈ ప్రేమ గురించి బైబుల్ చాలా చక్కగా ఎన్నో విషయాలు మాట్లాడుతుంది. ఈ ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి అన్నాడు. ప్రేమకున్న లక్షణం ఏమిటి? ప్రేమకున్న చిహ్నం ఏమిటి అంటే, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ఈ ప్రేమ అన్నిటికంటే ముఖ్యమైన, చూడండి, దీనికున్న లక్షణం ఏమిటంటే అనేక పాపములు కప్పుతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా, పాటలు పాడే వరం ఉన్నా లేకపోయినా, లేకపోతే దేవుని వాక్యాన్ని చెప్పే శక్తి ఉన్నా లేకపోయినా, అన్నిటికంటే ముఖ్యముగా ప్రేమను కలిగి ఉండండి అన్నాడు. చూడండి, ఎందుకు ప్రేమను కలిగి ఉండాలంటున్నాడు? అనేక పాపములను కప్పుతుంది కాబట్టి. ఇదే మాట సామెతల గ్రంథంలో మనం చూడగలిగితే, పగ కలహమును రేపును, ప్రేమ దోషములను కప్పును అంటున్నాడు. చూడండి, సొలొమోను గారు చెప్తున్నారు ఈ మాట. పగకున్న లక్షణం ఏమిటంటే అది కలహాన్ని రేపుతుంది, కానీ ప్రేమ దోషములను కప్పుతుంది. ప్రేమను వృద్ధి చేయబోయేవాడు తప్పిదములు దాచిపెట్టింది. సామెతలు 17:9 ఉంటుంది. ప్రేమను వృద్ధి చేయబోయేవాడు ఏం చేస్తాడు? తప్పిదములు దాచిపెడతాడు. ఇవన్నీ ఏమిటి? ప్రేమ కలిగి ఉన్నవాని యొక్క లక్షణాలు, గురుతులు. ప్రేమకున్న లక్షణాలు మీకు కొన్ని వివరించిన తర్వాత కొంతమంది క్యారెక్టర్స్ను మీ ఎదుట పెడతాను. వారు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము చాలా ప్రేమ గురించి చాలా అద్భుతంగా చెప్పబడిన అధ్యాయం అంటే ఏదైనా ఉందంటే అది ఈ అధ్యాయమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి చూడగలిగితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును,
మత్సరపడదు, డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాలు విచారించుకొనదు, అది త్వరగా కోపపడదు, అది తర్వాత చూడండి అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అలాగే ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దాదాపు 15 లక్షణాలు చెప్పారు చూడండి అక్కడ. ప్రేమకున్న లక్షణాలు ఇవన్నీ, ప్రేమకున్న గురుతులు ఇవి. ప్రేమ కలిగి ఉంటే సహిస్తావు, ప్రేమ కలిగి ఉంటే త్వరగా కోప్పడవు, ప్రేమ కలిగి ఉంటే దయ చూపిస్తావు, ప్రేమ కలిగి ఉంటే ఓర్చుకుంటావు, ప్రేమ కలిగి ఉంటే నమ్ముతావు, ప్రేమ కలిగి ఉంటే నిరీక్షిస్తావు. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏమిటి? ప్రేమ. ప్రేమ 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 కలిగి ఉంటే ప్రేమదేవులారా దానికి లక్షణాలు మనం చూస్తాం, గుర్తులు ఉంటాయి. ఎన్నో లక్షణాలు చెప్పుకున్నాం. ప్రేమ దోషాన్ని కప్పుతుంది, ప్రేమ పాపమును కప్పుతుంది, ప్రేమ తప్పిదలను దాచిపెడుతుంది, ప్రేమ సహిస్తుంది, భరిస్తుంది, ఓర్చుకుంటుంది, సహిస్తుంది, ఇవన్నీ చేస్తుంది ప్రేమ. ఈరోజు నా కుటుంబాలలో సమాధానం లేకపోవటానికి, ఈరోజు నా సంఘాలలో సమాధానం సరిగా లేకపోవటానికి కారణం ఏమిటంటే ప్రేమ లేకపోవటమే. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ లేకపోవటమే. అందుకంటున్నా చూడండి, మీరు అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అన్నాడు చూడండి. అందుకే యేసు ప్రభువు అంటాడు, మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మీ దేవుణ్ణి ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇదే బైబిల్కు ఆధారం ప్రేమ. కొంతమందిని మీకు చూపిస్తాను ఈ సందర్భంలో. వారి ప్రేమ ఎలాంటిదో మీరు చూడండి ఒకసారి. మనకి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఎవరంటే ఆ వ్యక్తి యాకోబు. ఎప్పుడైనా పేరు విన్నారా? ఎవరైనా? యాకోబు. చాలామంది ఉన్నారు. యేసు ప్రభు సహోదరుడు ఉన్నాడు, అలాగే శిష్యుల్లో యాకోబు ఉన్నాడు, ఇంకా ఇస్సాకు కుమారుడైన యాకోబు ఉన్నాడు. ఈ యాకోబు గురించి మనం ఆలోచిస్తే ఒక వచనం చూద్దాము. ఆదికాండము 29వ అధ్యాయము 20వ వచనములో చూద్దాం. యాకోబు యొక్క ప్రేమ, ఆ ప్రేమకున్న గుర్తు, చిహ్నం ఏమిటో చూద్దాం. ఎన్ని సంవత్సరాలు చేశాడమ్మా? 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అయితే అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినములుగా తోచెను. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. దేనికి? రాహేలును ప్రేమించాడు. రాహేలును ప్రేమించినందుకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు ఎలా అనిపించింది ఆయనకి? అతి కొద్ది దినములుగా. మనకి ఒకటంటే కష్టంగా ఉంది, బాధగా ఉందంటే అది నీకు ఇష్టం లేదని అర్థం. నువ్వు ఇష్టపడితే కష్టం కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. 7 సంవత్సరాలు పనిచేసిన కొడుకు చేశాడు యాకోబు, కానీ అవి చాలా కొద్ది దినాలు, అసలు దినాలు గడిచినట్టుగా అనిపించలా. ఎందుకని? రాహేల్ అంటే ప్రేమ కనుక. తర్వాత మామ మోసం చేస్తాడు, లాబాను మోసం చేస్తాడు, పెద్ద కుమార్తెను వివాహం చేస్తాడు. అయ్యా నేను 2వ కుమార్తెని కదా చేసుకోవాలంటే మరలా 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, అప్పుడు రాహేలు నీకు ఇస్తానంటాడు. అప్పుడు కూడా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అంటే మొత్తం 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు తన ప్రేమించిన అమ్మాయి కోసం 14 సంవత్సరాలు శ్రమపడ్డాడు, కొలువు చేశాడు యాకోబు. నిజంగా ప్రపంచంలో ఇలాంటి అమర ప్రేమ కలిగిన వాడు ఎవరు ఉన్నారంటారా? ఎవరు లేరు, ఎవరు లేరు. 30వ వచనం చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండం 29 30వ వచనం చదవమ్మా. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? బహుగా ప్రేమించి 12 కొలువు చేసెను.
చాలు. మరేంటి కొలువు చేశాడు? ఎందుకని? లేయా కంటే రాహేలును ప్రేమించాడు. అంటే మొత్తం మీద ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు ఆయన? 14 కాదు, 7 సంవత్సరాలు. రాహేలును వివాహం చేసుకోకముందు ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేస్తే, రాహేలును ఇవ్వకుండా లేయాని ఇచ్చాడు. లేయాని ఇచ్చి మరొక 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, అప్పుడు రాహేలు ఇస్తాడు. మరొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు అయింది. ఆ 14 సంవత్సరాల రాహేలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను ప్రేమించడం వల్ల మరొక 7 ఏళ్ళు కొలువు చేసింది. మొత్తం 21 సంవత్సరాలు. యాకోబు రాహేలును ప్రేమించాడు. ఎలా చెప్పగలవయ్యాడు అంటే 21 సంవత్సరాలు కొలువు చేశాడయ్యా. చదనక, ఎండనక, వర్షమనక, రాత్రనక, పగలనక ఆ గొర్రెలను మేపాడు, కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు. దేనికోసం అంటే రాహేలు కోసం. రాహేలు కోసం. ఈ రోజున భార్య అయిన తర్వాత కూడా 7 ఏళ్ళు కొలువు చేశాడు. ఈ రోజున కుటుంబాలను చూడండి, వివాహమైన సంవత్సరానికే ప్రేమ చల్లారిపోతుంది. వివాహమైన కొన్ని నెలలకే విడిపోతున్నారు. ఈరోజు మీ సొసైటీని చూడగలిగితే, సమాజాన్ని చూడగలిగితే కొన్ని నెలలకే, కొన్ని రోజులకే భార్య భర్తలు విడిపోతూ ఉన్నారు. దేనికోసం? దేనికోసం? సెల్ ఫోన్ ప్రేమించినంతగా భార్యలు భర్తలు ప్రేమించలేకపోతున్నారు. అందుకే బైబుల్ నిజంగా బైబుల్ అద్భుతమైన జ్ఞాన గ్రంథం. బైబుల్ చెప్తుంది, ఒక కుటుంబం నిలబడాలంటే, ఒక కుటుంబంలో పరలోకపు ఆనందం ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా బ్రతకాలి చెప్పాడు. భర్తలకు చెప్తున్నాడు, భర్తలారా మీ సొంత శరీరం వలె మీ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించి, మీ భార్యను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించినట్లే. అదే అని చెప్పింది. మీ భార్యను ఎలా ప్రేమించాలి? సొంత శరీరముల వల్లే, సొంత శరీరం వల్లే ప్రేమించాలి. నీ శరీరాన్ని ద్వేషించుకుంటావా? మచ్చ వచ్చిందని నీ శరీరమై కురుపులు వస్తే నీ శరీరాన్ని ద్వేషించుకుంటావా? బాగు చేసుకుంటావా? శరీరాన్ని బాగు చేసుకుంటావా? శరీరాన్ని ప్రేమిస్తున్నావు కనుక యేసయ్యను చూపించాడు మాదిరిగా. యేసయ్య సంఘాన్ని ప్రేమించాడు. ఎలా తెలుసా? అది కలంకమైనను, ముడతైనను, మరి ఎట్టిదైనను లేక తన ఎదుట పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యము చేత, వాక్యము ద్వారా ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరుచుకుని దానికోసం తన్ను తానే అప్పగించుకున్నాడు. చూసారా? సంఘము ముడుతుందని చెప్పి విడిచిపెట్ల, కలంకం ఉందని చెప్పి వదిలిపెట్ల, దాన్ని పరిశుద్ధంగా మార్చుకున్నాడు, పవిత్రంగా మార్చుకున్నాడు, నిర్దోషమైనదిగా, మహిమగలదిగా మార్చుకున్నాడు. దానికోసం తన్ను తానే అప్పగించుకున్నాడు. ఇది క్రీస్తు ప్రేమ సంఘం ఎడల. భర్తలకు ఉండవలసినది ఇదే. భర్తలకు ఉండవలసినది ఇదే. నీ భార్యలో లోపాలు ఉండవచ్చు, బలహీనతలు ఉండవచ్చు, నీకు నచ్చనిది ఉండవచ్చు. అయితే ఆ లోపాలు ఎత్తి చూపించడం కాదు, ఆ లోపాలు సరిదిద్దుకొని నీ భార్యను హత్తుకుని భార్యను ప్రేమించి లోబడాలి. అప్పుడు భార్య నీ భర్త వశమవుతుంది. సంఘం క్రీస్తుకు లోబడింది. ఎప్పుడో తెలుసా? పవిత్రంగా, పరిశుద్ధంగా, మహిమలదిగా మార్చుకున్నాడు, అప్పగించుకున్నాడు, తను అప్పగించుకున్నాడు. అసలు నీ భార్యతో మాట్లాడే సమయం ఎక్కడ ఉందండి ఈ రోజున మనకి? ఈరోజు కుటుంబాలలో ఈ సమాధానం లేకపోవడానికి కమ్యూనికేషన్ గ్యాప్. మనం మాట్లాడుకోం. అలాగే భారత చెప్తున్నాడు, మీ పురుషులకు లోబడి ఉండండి. సంఘము ఎలాగైతే లోబడిందో క్రీస్తుకు, అలా మీరు లోబడి ఉండండి అని చెప్పాడు. ఇలా క్రీస్తు చెప్పిన వాక్యం చెప్పిన ప్రకారం బ్రతికితే మన కుటుంబంలోనే పరలోక ఆనందం ఉండదా చెప్పండి? ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఉండదా పరలోకపు ఆనందం? కాబట్టి ప్రియమైన దేవులారా, యాకోబు రాహేలు కొరకు 21 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎందుకు చేశాడంటే ప్రేమ. చెప్పడం అంతే, ప్రేమ, ఇష్టం, ప్రేమ. అలాగే ప్రియమైన దేవులారా, మరో వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆమె పేరు రూతు. ప్రేమకు చిహ్నం ఈమె. తన అత్తతో మాట్లాడుతుంది. తన అత్త, ఈయన 2 కుమారులు ఇతనికి, ఈమెకు నయోమికి 2 కుమారులు చచ్చిపోయారు. ఇక కోడలు ఉన్నారు. అమ్మా
నేను నా దేశానికి వెళ్ళిపోతున్నాను, మీరు మీ దేశానికి వెళ్ళిపోయి వివాహం చేసుకుని బ్రతకండి అంటే, రూత్ అంటున్న మాటలు నిజంగా ప్రియమైన ఈ రోజున ప్రతి కుటుంబంలో ప్రతి కోడలు లేదా ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. రూతు అంటుంది, నయోమి అంటుంది, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు చూడగలిగితే, 16-17 వచనాలు చూడగలిగితే, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు చూడగలిగితే, అక్కడ రూతు అంటుంది, అమ్మా నువ్వు వెంబడి రావద్దని, నన్ను విడిచి వెళ్ళవద్దని నన్ను బ్రతిమాలుకొనవద్దు. నువ్వు వెళ్ళే చోటకి నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటకి నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందిన చోటనే నేను మృతి పొందిదను, అక్కడ నేను పాతి పట్టబడిదను. మరణం తప్ప నిన్ను నన్ను ప్రత్యేక పరిచిన గడల యెహోవా నాకెంత కీడైనా. ఎవరండి మాట మాట్లాడుతుంది? మోయాబీరాలు, అన్యురాలు అంటుంది అత్తతో. అత్త నన్ను రావద్దని అనవద్దు, నువ్వు నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత అద్భుతమైన మాట పలికింది, అద్భుతమైన మాట. చచ్చిపోయేంత వరకు నీవు నేను ప్రత్యేకపరచకూడదు. ఒకవేళ నిన్ను విడిచిపెడితే యెహోవా నాకు కీడు చేయనుగాక. అత్తను ప్రేమించింది ప్రేమేంద్రులారా. ఈరోజు కుటుంబాల సమస్యలు ఇవి. కుటుంబాల్లో ఆనందం లేకపోవడానికి కారణం ఇది. చిన్నవారు అత్తకు కోడలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, తన అత్తలకు లోబడకపోవటం, ప్రేమించకపోవటం, తల్లిదండ్రులకు ప్రేమించలేకపోవటం, తల్లిదండ్రులను ప్రేమించలేకపోవటం. ఈరోజు కుటుంబాల్లో సమస్యలు, బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, నెమ్మది లేని బ్రతుకులు ఈ రోజున. నయోమి ప్రేమించింది, రూతు ప్రేమించింది. రూతు ప్రేమించి మరణం వరకు హత్తుకుని బతికింది. ఎందుకయ్యా అంటే ప్రేమ. రూతుకు నయోమి అంటే ప్రేమ. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. మీ తల్లిదండ్రులకు విధేయత చూపించండి, విధేయులుగా ఉండండి. ఇది ధర్మమే, వాక్య ప్రకారం ధర్మమే. ఈ భూమి మీద మీకు మేలు జరగాలంటే, మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మీ తండ్రిని సన్మానించాలి. మీ తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. మీ తల్లిదండ్రులకు లోబడి బ్రతకాలి మీరు. అప్పుడు మీ కుటుంబంలో ప్రశాంతత, నెమ్మది ఉంటుంది. ఇస్సాకు, ప్రియమైన పిల్లారా, అబ్రహాము ఇస్సాకును కట్టెల మీద అతన్ని బంధించి కట్టెల మీద బంధించి పండబెడితే ఇస్సాకు లోబడ్డాడు. ఏ సమయంలో తెలుసా? చంపడానికి కత్తి ఎత్తితే తండ్రి నన్ను చంపని చెప్పి మౌనంగా బలవటానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు కుమారుడు ప్రేమించాడు, తన తండ్రిని ప్రేమించాడు గనక ఇస్సాకు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అలాంటి బిడ్డలు కావాలి ఈ రోజున కుటుంబంలో. యెఫ్తా మనం చూస్తే, యెఫ్తా తన యుద్ధం నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఎదుట ఎవరైతే వస్తారో వారు వీరికి ప్రతిష్ట చేస్తారని చెప్పి మొక్కుకుంటే, తన ప్రియ కుమార్తె తన ఎదుటగా వస్తే ఆమెను ప్రతిష్ట చేయడానికి సిద్ధపడితే ఆమె అంటుంది, తండ్రి నువ్వు మాట తప్పకూడదు, దేవునికి నువ్వు మాట తప్పకూడదు. దేవుడికి ఇచ్చిన మాట ప్రకారం నేను ప్రతిష్ట అయిపోతాను, నన్ను ప్రతిష్ట చేసుకో. అయితే కొద్దిగా సమయం అని చెప్పని సమయం తీసుకున్న తర్వాత తన తండ్రికి లోబడి దేవుడికి ప్రతిష్ట చేయబడినది యెఫ్తా కుమార్తె. ఇలాంటి ఆడబిడ్డలు కావాలి ఈ రోజున కుటుంబాలలో. ఆలోచించండి, ఈ రోజున మీ తండ్రికి మీరు లోబడుతున్నారా? తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? ప్రేమించగలిగితే మీకు కష్టమైన నష్టమైన తల్లిదండ్రులకు లోబడతారు మీరు. ఈ సందర్భంలో ఒక మాట చెప్తారు యవ్వన బిడ్డలందరికీ, మీరు జీవించినంత కాలం మీ తండ్రి మిమ్మల్ని బట్టి అవమానం పొందకూడదు, మిమ్మల్ని బట్టి తల దించుకోకూడదు, మిమ్మల్ని బట్టి వారు అవమానానికి గురి కాకూడదు. నా బిడ్డ ఘనురాలు, నా బిడ్డ పవిత్రురాలు అని తల ఎత్తుకుని బ్రతకాలి ఈ రోజు నా తల్లిదండ్రులకు అయిన బిడ్డలు. అలా బ్రతకాలి. ఎప్పుడు బ్రతుకుతారో తెలుసా? ప్రేమిస్తే బ్రతుకుతారు. రూతు ప్రేమించింది, హత్తుకుంది. కానీ ఓర్పా ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది.
కానీ రూతు హత్తుకుంది. ముద్దు అనగానే ఒకడు గుర్తు వస్తాడు. మీకు ఎవరైనా గుర్తొచ్చారా? ఎస్, యూదా యేసు ప్రభుతో ఉన్నాడు 3.5 సంవత్సరాలు. యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో తిరిగాడు, యేసు ప్రభు బోధన విన్నాడు, యేసు ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు చూశాడు, అద్భుత కార్యాలు చూశాడు. యేసుతో తిరిగిన వాడు యేసు ప్రభును ముద్దు పెట్టుకుని అప్పగించాడు 30 వెండి నాణాలకు. నమ్మక ద్రోహి. ముద్దు పెట్టుకుని ప్రియమైన దేవుడు అంటాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే బోధకుడు, ఆయనే బోధకుడు, ఆయనని పట్టుకోవాలి అని వచ్చి, బోధకుడా నీకు శుభము కలుగును గాక అని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని కపటపు ముద్దు, కపట ప్రేమతో కూడిన ముద్దు పెట్టుకున్నాడు. కానీ యేసు ప్రభు తెలియదా? తెలుసమ్మా అంటాడు ఆయన. చెలికాడా, నువ్వు చేయవచ్చింది చేయమంటాడు. ముద్దు పెట్టుకుని అప్పగించిన నమ్మక ద్రోహి యూదా. ఆలోచించండి ప్రియమైన దేవులారా. అందుకే యేసు ప్రభు అంటాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుదురు గాని, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పెదవులతో స్తుతిస్తున్నారు వాళ్ళు, పెదవులతో నన్ను ఘనపరుస్తారు, ప్రజల పెదవులతో అయా నువ్వు అద్భుతకరుడవు, నువ్వు ఆశ్చర్యకరుడవు, నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేసినవాడు, నువ్వు స్తోత్రాలు, నువ్వు ఆరాధనకు పాత్రుడవు అని పెదవులతో స్తుతిస్తారు. వారి హృదయము దూరంగా ఉంది. ఓర్ప ముద్దు పెట్టుకుని తన అత్తని విడిచిపెట్టి వెళ్ళగలిగిందంటే ఆమెతో ఉంది, కానీ హృదయం ఎక్కడుంది? దూరంగా ఉంది. యూదా యేసుతో ఉన్నాడు, కానీ హృదయం ఎక్కడుంది? దూరంగా ఉంది. ఈ రోజు కూడా అనేక సంఘాలు, అనేక మంది క్రైస్తవులు దేవునికి ముద్దులు పెడుతున్నారు. చాలా మంది పెదవులతో ముద్దులు పెడుతున్నారు. దేవానికి స్తోత్రం, దేవానికి వందనాలు, ఆరాధన, ఆరాధ్యుడా, ఆశ్రయదుర్గమ, ఆలోచనకర్త, ఇలా దేవుని పెదవులతో స్తుతిస్తున్నారు. సంఘములో చర్చి దాటితే ఆ వ్యక్తులే, ఆ విశ్వాసులే దేవుని గుండెలపై గుద్దుతున్నారు. ప్రియమైన దేవులారా, ఎలా తెలుసా? తమ ప్రవర్తన ద్వారా. చర్చిలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం, ఈ నోటితోనే, ఈ పెదవులతోనే దేవునికి స్తోత్రం. చర్చి దాడితే ఈ నోటితోని పనికి మాలిన మాటలు, దేవుడికి అవమానపరిచే క్రియలు, అలా చేస్తూ ఏం చేస్తున్నావు అంటే దేవుడికి ఆవేదన కలిగిస్తున్నావు, తండ్రికి ఆవేదన కలిగిస్తున్నావు. ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఓర్ప విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హృదయం దూరంగా ఉంది కాబట్టి. యూదా 30 వెండి నాణాలకు అమ్మి వేశాడు. హృదయం దూరంగా ఉంది కాబట్టి. మీరు కూడా దేవుణ్ణి బాధ పెడుతున్నారు, అనేకులు బాధ పెడుతున్నారు, వేదన గురి చేస్తున్నారు. పాపాన్ని బట్టి ఆయన గుండెల మీద కొడుతున్నారు. ఎందుకంటే మీరు పెదవులతో స్తుతిస్తున్నారు, కానీ హృదయము దూరంగా ఉంది కనుక. ఈ రోజున ప్రియమైన దేవులారా, ఈ రోజున చూడగలిగితే సంఘాల్లో సమాధానం, కుటుంబాల్లో సమాధానం కావాలంటే భార్య భర్తలు ప్రేమించి కలిగి జీవించాలి. అలాగే పిల్లలు తల్లిదండ్రులు ప్రేమ కలిగి జీవించాలి. అలాగే సంఘంలో సమాధానం కావాలంటే ఒకసారి మనం చూద్దాం, బైబిల్ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి ఉందా? మీకు దేవుని వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును ఏం చేయాలి? ఎవరిని? మీకు దేవుని వాక్యాన్ని బోధించి నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోతున్నారు ప్రేమ దేవుడి రోజున, మర్చిపోతున్నారు. మీకు ఎవరైతే వాక్యం చెప్పి మీ జీవితాలను రక్షణలోకి తీసుకుని వస్తారో, మిమ్మల్ని ఎవరైతే వాక్యం ద్వారా పోషిస్తారో, వాక్యం ద్వారా మిమ్మల్ని పెంచేలా చేస్తారో, ఆత్మీయ తండ్రిగా మీకు ఎవరైతే ఉంటారో వారిని మర్చిపోవద్దు. జ్ఞాపకం చేసుకోండి. వారి విశ్వాసమును అనుసరించండి. ఈ రోజున సంఘాలలో గడిపిని దాదాపు కొన్ని 30-40 సంవత్సరాలు అంటారు ఈ సంఘం స్థాపించి. నిజంగా చాలా సంతోషం, ఇంత అభివృద్ధి చెందుతుందంటే.
అనేక సంఘాల్లో సమాధానం లేదు, ప్రేమ లేదు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బోధించే కాపరిని ప్రేమించలేకపోతున్నారు, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ఇంకా 17వ వచనంలో మాట్లాడుతూ చూడండి, 17వ వచనంలో అదే అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి మీ ఆత్మలను కాయుచున్నారు. వారు ఎందుకు మీ ఆత్మను కాయుచున్నారు తెలుసా? దేవునికి లెక్క చెప్పాలి. దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి మిమ్మల్ని ప్రేమించి మీ ఆత్మను కాపాడుతున్నారు. వాక్యం ద్వారా మిమ్మల్ని రక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. తర్వాత ఏమంటారు చూడండి, వారు దుఃఖముతో పని చేసిన మీకు నిష్ప్రయోజనం. నీ సేవకుడు దుఃఖంతో పని చేస్తున్నాడా? అది మనకి శాపం, అది మనకి నిష్ప్రయోజనం. దుఃఖంతో వారు పనిచేయక ఆనందంతో పని చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ప్రియమైన సంఘమా, దేవుడి బిడ్డలారా, మీ ఆత్మను కాస్తున్న వారిని, మీ ఆత్మీయ తండ్రిని, ఎక్కడో పాపంలో పడి నశించిపోతున్న వారికి దేవుని వాక్యాన్ని అందించి నిన్ను ప్రేమించి క్రీస్తు ప్రేమను బట్టి బలవంతపట్టబడి నిన్ను రక్షించి రక్షణలో తీసుకుని వచ్చి వాక్యంలో నిన్ను పోషిస్తున్న ఆ కాపరిని కావచ్చు, ఆ సేవకుని కావచ్చు, ఆ నాయకుని కావచ్చు బాధ పెట్టకూడదు. అది మనకి శాపం, నిష్ప్రయోజనం. ఈ రోజున సంఘాల్లో ఉద్యోగం లేకపోవడానికి, సంఘాల్లో సమాధానం లేకపోవడానికి, పరలోకానికి ఒక నీడగా ఉన్న ఈ సంఘంలో పరలోకపు ఆనందం లేకపోవడానికి కారణం ఏమిటంటే కాపాన్ని ప్రేమించలేకపోతున్నారు. అందుకంటే చూడండి, మీరు వారి మాట విని వారికి లోబడి ఉండండి. యాకోబు 21 సంవత్సరాలు కొలువు చేశాడు రాహేలు ప్రేమించుటకు. రాహేలు యాకోబుకున్న ప్రేమకు చిహ్నం ఏంటంటే 21 సంవత్సరాలు పనిచేశాడయ్యా, కొలువు చేశాడు. రూతు నయోమిని ప్రేమించింది. ఎలా చెప్పగలవు నువ్వంటే హత్తుకుంది, మరణం వరకు, చచ్చిపోయేంత వరకు హత్తుకుంది. అది ఆ ప్రేమకు గుర్తు, అది ఆ ప్రేమ గుర్తు. పౌలు గారు చూస్తే, పౌలు గారు మీకు తెలుసు కదా, పౌలు గారు అద్భుతమైన పరిచయం చేసిన వాడు. ఆయన అంటాడు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. పౌలు గారు ఇస్తున్న స్టేట్మెంట్, క్రీస్తు కోసం, క్రీస్తు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నేను సమస్తమును నష్టముగా ఎంచుకున్నాడట. మాట అంటాడు, అద్భుతమైన మాట, ఈ లోకములో ఉన్నవంతటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పెంటతో సమానంగా. పెంటను మనం భద్రంగా దాచుకుంటామా అంటున్నాడు. నా యేసయ్య కోసం, నేను ప్రేమించిన యేసయ్య కోసం ఈ లోకం నాకు ఏది లాభకరమై ఉండవో, నాకు ఏది మేలు చేస్తాయో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నా యేసయ్య కావాలి నాకు. జీవించుచున్నవాడు ఆయన, చావైతే నాకు లాభం. పౌలు గారు ఎలా చెప్పగలుగుతున్నారు ఈ మాటలు? ప్రేమించాడు కనుక. ఆయన పౌలు గారు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో, యేసయ్యను ఎంతగా ప్రేమించాడో మీకు గుర్తులు చెప్తాను. ఒకసారి చూద్దాం, బైబిల్లో చూద్దాం. ఆయన గుర్తులు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి అందరు చూడండి. పౌలు గారు దేవుణ్ణి ప్రేమించాడు అని చెప్పడానికి, అలాగే యేసు ప్రభువుని ప్రేమించాడని చెప్పడానికి ఎన్ని గుర్తులు ఉన్నాయో, ఎన్ని చిహ్నాలు ఉన్నాయో, ఎన్ని ఆధారాలు ఉన్నాయో మీరు చూడండి. 23వ వచనంలో, మరి విశేషముగా ప్రయాసపడితిని, కనిపించిందా? చివరిలో ఉంటుంది చూడండి, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, మరి అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 దెబ్బలతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడపడి శ్రమ పడి తిని, ఒకసారి ఒక రాత్రి ఒక పగలు సముద్రంలో గడిపి తిని, అలాగే అనేక మారులు ప్రయాణంలోను, నదులమైన ఆపదలను, దొంగలమైన ఆపదలను, నా ప్రజలైన ఆపదలను, అన్ని జీవమైన ఆపదలను, అనేక పట్టణాలలో ఆపదలను, అలాగే దొంగల పట్టణాల ఆపదలను, అరణ్యంలో ఆపదలను, సముద్రంలో ఆపదలను, కపట సహోదరమైన ఆపదల్లో ఉంటిని.
ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణతోనూ ఆఖరి డప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ పుట్టిని. ఇంకా చెప్పవలసిన అనేకములున్నవి. సంఘము గురించి చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ప్రియమైన పిల్లరా, చెప్పటానికి నాకు అనిపొచ్చింది, చదవటానికి మీకు అనిపొచ్చింది. మరి చేసిన వాడు ఎంత ప్రయాసపడుంటాడో చెప్పండి. ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని ఖండాలు తిరిగాడు, ఎన్ని దేశాలు తిరిగాడు. ఎందుకయ్యా నీకు ఈ శ్రమ, ఎందుకయ్యా నీకు కష్టం అంటే, నేను యేసయ్యను ప్రేమించాను, నేను సువార్త చెప్పాలి, ఆత్మ రక్షించాలి. చూడండి ఎన్ని మాట్లాడాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్నిసార్లు కొట్టబడ్డాడు, ఎంతగా బాధ అనుభవించాడు. దేనికి? పౌలుకు యేసయ్య అంటే ప్రేమ. తన జీవితాన్ని మార్చాడు. ఆయన ప్రేమ, ఆయన అంటే ప్రేమ. అందుకే ఇన్ని చిహ్నాలు పౌలు ప్రేమకు చిహ్నాలు. ఇవన్నీ చదివిన మీరు అలసిపోయారు, చెప్పిన నేను అలసిపోయారు, కానీ ఆయన మాత్రం అలసిపోలేదు. చివరికి శిరచ్ఛేదనం చేయబడి చచ్చిపోయాడు యేసయ్య కోసం. అది పౌలుకున్న ప్రేమ. శ్రీదేవని ఒక సంఘటన చెప్తాను. శ్రీదేవని ఒక అమ్మాయి ఉంది, యవ్వన బిడ్డ. 2016లో చచ్చిపోయింది. అయితే చచ్చిపోయే లోపు ఆమె 800 మందిని రక్షించింది, 14 మందిని దైవ సేవకులుగా చేసింది. 800 మందిని రక్షించిందంటే వాక్యం ద్వారా దేవుడి కృపతో ఎంతమందికి సువార్త చెప్పి ఉండొచ్చు? ఒక అంచనా చెప్పండి అండి. మ్యాక్సిమం ఎంతమంది చెప్పుండొచ్చు? 800 మందిని అంటే చెప్పిన అందరూ రక్షించబడతారా? లేదు కదా. 800 మందిని రక్షించిందంటే కొన్ని వేల మందికి సువార్త చెప్పుంటుంది. అవునా కాదా? యవ్వన బిడ్డ 2016 చచ్చిపోయింది, 800 మందిని రక్షించింది దేవుడి కృపతో. అలాగే 14 మంది దైవ సేవకులు చేసింది. ఇంతగా ఎందుకు చెప్తున్నా తెలుసా? ఆమె గురించి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ తల నుంచి ఇక్కడి నుంచి అరికాలు వరకు ఒక్క అవయవం కూడా పనిచేయదు. ఈ కళ్ళు పెదాలు తప్ప ఏమి పనిచేయదు. ఒక్క అవయవం కూడా పనిచేయదు. పాస్టర్ గారి దగ్గరికి తీసుకుని వస్తే, అయ్యా నాకు బైబుల్ అర్థం కావటం లేదు, ఆ బైబుల్ అర్థం కావడానికి ప్రార్థన చేయండి, నా తల్లి మారు మనసు పొందడానికి, నా తమ్ముడు మారు మనసు పొందడానికి ప్రార్థన చేయమని చెప్పి అడిగింది తప్ప నా అవయవాలు బాగు చేయమని, నా అవయవాలు స్వస్థపరచమని దేవుణ్ణి అడగమని చెప్పలేదండి. బాపట్లలో 2016 చచ్చిపోయింది శ్రీదేవి. ఏ అవయవం పని చేయకపోయినా వారానికి 3 సార్లు, ఒకరోజు హాస్పిటల్ దగ్గర, ఒకరోజు బస్ స్టాండ్ దగ్గర, ఒకరోజు కాలేజీ దగ్గర సాప వేసుకుని, ఆ సాప పరుచుకుని పట్టుకుని, అయ్యా యేసయ్య స్వరక్షకుడు, యేసయ్య లోకరక్షకుడు, యేసయ్య నిజమైన దేవుడు, ఆయన నమ్మండి, ఆయన రక్షణ పొందండి, ఆయన మీకు నిత్య జీవాన్ని ఇస్తారని చెప్పి పెద్దగా కేకలు వేస్తూ అరుస్తూ 800 మందికి రక్షించగలిగింది. ఏ అవయవం పని చేయని శ్రీదేవి. మరి మనకి అన్నీ ఉన్నాయి కదా. కళ్ళు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. మరి మీ దేహంతో మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఏ అవయవం లేని ఒక ఆడబిడ్డ, యవ్వన బిడ్డ దేవుని కోసం బ్రతికితే ఈ దేహంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నా మీరు ఏం చేస్తున్నారు ఈ దేహంతో? మీ అవయవాలను, మీ దేహంలో అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించుకోవద్దు. పాపానికి అప్పగించుకుంటున్నాం మన అవయవాలను, ఈ నోటిని, ఈ కళ్ళను, ఈ చేతులను, ఈ పాదాలను, వీటిని ద్వారా పాపం చేస్తున్నాము, పాపంతో బ్రతుకుతున్నాము, పాపానికి అప్పగించేశాము. అందుకే పౌలు గారు అంటున్నారు, అయ్యా మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. అవయవం లేకపోయినా తన నోటిని, తన కళ్ళను, దేవుడిచ్చిన కళ్ళను, నోటిని ఆ దేవుని సాధనాలుగా శ్రీదేవి అప్పగించగలిగింది. మరి మనమేం చేస్తున్నాం? మీ దేహము దేవుడికి కావాలి ప్రేమ చెప్తారా? పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ దేహమును దేవుడికి సమర్పించుకోమని ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి పౌలు గారు బ్రతిమలాడుకుంటున్నారు తెలుసా?
ఎందుకంటే మీ దేహం కావాలి దేవుడికి, మీ అవయవాలు కావాలి. ఏం చేస్తున్నాం మనం? మీ అవయవం, మీ దేహము క్రీస్తుకు అవయవమై ఉన్నది. ఆ అవయవాన్ని తీసుకుని పాపానికి అప్పగించవద్దు. శ్రీదేవి దేవుణ్ణి ప్రేమించింది, తనకు ఏమి కావాలో వెళ్ళదు, కానీ దేవునికి ఏమి కావాలో తెలుసుకుని పనిచేసి చచ్చిపోయింది. ఆలోచించండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో నేను కొంచెం ఒక పరిశోధన చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. యేసు బలైపోయాడు, అర్పణగా బలైపోయాడు, ఒక గొర్రె పిల్ల వలె బలైపోయాడు. ఎందుకయ్యా అంటే మనల్ని ప్రేమించాడు కనుక. చూడండి, ప్రేమ ఎంత శక్తివంతమైనదో. ప్రేమ మరణం కంటే బలమైనది. ప్రేమ ఎటువంటి కార్యాలను చేయగలదు. పరలోకంలో దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని యేసయ్య ఎంచుకోలేదు. దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఆయన భాగ్యాన్ని విడిచిపెట్టలేదు. ప్రతి దినం పరిశుద్ధుడని దేవుడు ప్రతిగానాలు చేస్తూ ఉంటే అవన్నీ విడిచిపెట్టి మనుషుడిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఈ లోకంలో ఘనత పొందడానికి రాలేదు ఆయన. ఈ లోకంలో ఆయన సన్మానించబడటానికి రాలేదు. ఆయనను ఉమ్ముడూశారు, కోడాంత కొట్టారు, హింసించారు, బాధించారు, నిందించారు. ఇవన్నీ తెలుసు ఆయనకు. దాసుడు వలె వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి. ఎందుకో తెలుసా? నువ్వంటే ప్రేమ కనుక, నువ్వంటే ఇష్టం కనుక. నువ్వు నరకానికి పోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక. ఈరోజు నా తల్లి నీ కోసం ప్రాణాలు పెట్టలేదు. నువ్వు బతుకున్నంత కాలం పేపంచంత కలదేమో కానీ తండ్రి నీ కోసం ప్రాణాలు పెట్టలేదు. బంధువులు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ భార్య, నీ భర్త, ఈ లోకంలో స్నేహితులు ఎవరు నీ కోసం ప్రాణం పెట్టలేదు. కానీ ఒక యేసయ్య, నా రక్షకుడు, మన రక్షకుడు ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ప్రేమించాడు కనుక. ప్రేమ గుర్తు అది. ప్రేమైన దేవుడిలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి, ప్రేమ రూపం కలిగిన వాడు. ఆయన ప్రేమించి ఏం చేశాడు? దేవుడు లోకమును ఎంతో చెప్పండి ప్రేమించడు కాక తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం వచ్చి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన ఇచ్చేశాడు. నీ కోసం, మీకోసం, నా కోసం ఆయన తన బిడ్డను బలిగా ఇచ్చేశాడండి. మీ బిడ్డలు ఇవ్వగలమా? మీ బిడ్డల సువార్తకు పరిచయం పంపించమంటే కొన్ని గంటలు ఆలోచిస్తాం. కానీ పరలోకం నుంచి తన కుమారుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? చచ్చిపోవడానికి, చంపబడటానికి, బలవటానికి. ఎందుకంటే నువ్వంటే, నేనంటే, మనమంటే దేవుడికి ఇష్టమమ్మా, ప్రేమ. ఎందుకంటే తనలో వచ్చిన వారందరూ నరకానికి వెళ్తుంటే, నరకంలో యుగయుగాలు కాలిపోతుంటే, నా బిడ్డల నరకంలో తప్పించబడాలి, తిరిగి నా దగ్గరికి రావాలని చెప్పి తన కుమారుని బలిగా చేశాడు, నిన్ను నన్ను నరకంలో తప్పించడానికి. ఎందుకంటే నువ్వంటే దేవునికి ప్రేమ. యాకోబు రాహేలును ప్రేమించాడు. 21 సంవత్సరాలు కొలువు చేశాడు. రూతు నయోమిని ప్రేమించింది, తన అత్తను ప్రేమించింది, చచ్చిపోయేంత వరకు హత్తుకుంది. పౌలు దేవుణ్ణి ప్రేమించాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, శ్రమలు అనుభవించాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించాడు, మీకోసం బలైపోయాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కుమారుని బలిగా చేశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఈ లోకంలో ఉన్న వారందరికంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? నిజంగా గుండెల మీద చేసి చెప్పండి, దేవుణ్ణి అందరికంటే ప్రేమిస్తున్నారా? పేతురులో యేసుప్రభువు అడిగాడు ప్రశ్న, పేతురు నువ్వు నన్ను అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, ప్రేమిస్తున్నాను. నా గొర్రెలను మేపు, పని చెయ్యి. పేతురు మళ్ళీ అడిగాడు రెండోసారి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకు తెలుసు కదా,
నా గొర్రెలను కాయి, పరిచయం. పెదవులతో కాదు, నాలుగుతో, మాటతో కాక సత్యముతో ప్రేమించాలి. మరలా మూడోసారి అడిగాడు పేతురు, సీమోను కుమారుడైన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదయ్యా, ప్రేమిస్తున్నాను కదా, నా గొర్రెల మేపు, పని చేయి. ఇదే ప్రశ్న ఈ రోజున మనల్ని దేవుడు అడుగుతున్నాడు. మీరు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా? అసలు ప్రేమించడం అంటే ఏమిటి? ఒక్క వచనం చూసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుడిని ప్రేమించడం. ప్రేమించడం అంటే ఏమిటి? దేవా 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 అని దేవా 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 అని పిలవటం కాదు, స్తుతించడం కాదు. ఓకే, అది చెయ్యాలి, ప్రేమకు మొదటి మెట్టు అవన్నీ. కానీ ఏమంటాడు ఇక్కడ? ఆజ్ఞలు గైకొనటమే ప్రేమించుట. ఆజ్ఞలు గైకొనాలి. క్రైస్తవుడా, నీకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, నీకు దేవుడు నీకు కొన్ని విధులు ఇచ్చాడు, బాధ్యతలు ఇచ్చాడు. ఆజ్ఞలు గైకొనటమే దేవుని ప్రేమించడం. ఏమిటయ్యా ఆజ్ఞలు అంటే? మొట్టమొదటిగా సువార్తను అందించాలి. కాపరి పని చేస్తున్నాడు, ఆయన పని చేస్తాడు. ఆయనకి సహకారిగా మీరు ఉండాలి. మీ తోటి వారికి, మీ పక్క వారికి సువార్త చెప్పాలి. సువార్త చెప్పటం, దేవుని ఆజ్ఞను గాయకొనటం. మరి సువార్త చెప్తే సరిపోతుందా? మీ అందరికీ లడ్డు ఇష్టమా లేదా? ఇష్టమేనండి. ఎందుకని? ఎలా ఉంటుంది లడ్డు? చాలా తీగా ఉంటుంది. నేను ఇస్తే తీసుకుంటారా? నేను ఇస్తే తీసుకుంటారా? తీసుకుంటారా లేదా? తీసుకుంటారు. కానీ ఈ చెయ్యి కురుకులతో, గజ్జుతో, రక్తం కారుతూ, సీపు కారుతూ ఉన్న చేతితో లడ్డు ఇచ్చారనుకోండి, తీసుకుంటారా? ఎందుకండి? లడ్డు మీకు ఇష్టమే కదా. చెయ్యి బాగలేదు, అందుకే తీసుకోరు. నువ్వు సువార్త చెప్పాలి, దేవుడి వాక్యం చెప్పాలి. కానీ సువార్త చెప్తున్నా నీ బ్రతుకు బాగలేకపోతే, నువ్వు అపవిత్రంగా జీవిస్తే, నువ్వు పరిశుద్ధత లేకుండా జీవిస్తే ఆత్మలు రక్షించబడతాయా? లేదు. అందుకే అన్నాడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులుగా ఉండటకే దేవుడు మనల్ని పిలిచింది, కానీ అపవిత్రంగా ఉండటం ఆయన మనల్ని పిలవలేదు. నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి, పవిత్రత కలిగి జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, నీ టాలెంట్లను కాపాడుకోవాలి, నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఆ తరువాత వాక్యాన్ని చెప్తే అప్పుడు ఆత్మ రక్షించబడతాయి. పేతురు చేపలు పట్టే వలన విడిచిపెట్టాడు, వృత్తిని విడిచిపెట్టాడు. తర్వాత వాక్యాన్ని తీస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఈరోజు సువార్త అందించాలి, మంచిగా అందించాలి. అందించే నీవు, నీ జీవితం, నీ క్యారెక్టర్, నీ బ్రతుకు బాగుండాలి. అప్పుడు రక్షించబడతారు అనేకులు. కాబట్టి ప్రేమే దేవులారా, ఆలోచించండి. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమిస్తుంటే మీ ప్రేమకు చిహ్నాలేవి? మీ ప్రేమకు గుర్తులేవి? మీ ప్రేమకు క్రియలేవి? మీ ప్రేమకు ఆధారాలేవి? ఏమి చేస్తావు దేవుడి కోసం? ఏమి చేస్తావు యేసయ్య కోసం? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు రక్షించబడ్డావు, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు రక్షించబడ్డావు, పాపం నుంచి బయటకు వచ్చావు, దేవుడు నిన్ను రక్షించాడు, తల్లి గర్భం నుండి నిన్ను కాపాడాడు, తల్లి గర్భం నుంచి బయటకు తీసుకువచ్చాడు, ఆయుష్కాన్ని ఇచ్చాడు, ఈ ప్రకృతిని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ప్రతి క్షణం అనుక్షణం కులుకకుండా కాపాడుతున్నాడు. ఆ తండ్రి అయిన దేవుని కోసం ఈ భూమి మీద నువ్వు ఏం చేశావు? నిజంగా నువ్వు దేవుని ప్రేమించావా? ఒక్క సంఘటన చెప్పి నేను ముగిచేస్తాను. ఒకే ఒక సంఘటన. బ్లాండినా అనే ఒక యవ్వనస్తురాలు ఫ్రాన్స్ దేశంలో బ్రతుకుతూ ఉంది. అక్కడున్న రాజు క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు, క్రైస్తవులను బాధిస్తున్నాడు, క్రైస్తవులంటే చాలు చంపేస్తున్నాడు. నువ్వు క్రీస్తు దేవుడు కాదు, రక్షకుడు కాదని చెప్తే విడిచిపెట్టేస్తానంటాడు. ఒక రోజున బ్లాండినాన్ని పట్టుకున్నాడు ఆ వ్యక్తి, ఆ రాజు. అడుగుతున్నాడు, అమ్మా ఒక ఛాన్స్ నీకుంది, నువ్వు యేసయ్య రక్షకుడు కాదని చెప్పు, యేసయ్య దేవుడు కాదని చెప్పు, విడిచిపెట్టేస్తా, నీ ప్రాణాలు కాపాడుకుంటావు. మరొక అవకాశం ఉంది, యేసయ్య స్వరక్షకుడు చెప్తే నేను చంపేస్తాను. బ్లాండినా అంది, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను యేసయ్య లోక రక్షకుడు అని చెప్తాను.
ఎన్నో హింసించాడు, ఎన్నో హింసలు చేశాడు, ఎన్నో బాధలు పెట్టాడు. ఆమె అంటుంది, ఒక యవ్వన బిడ్డ, 17 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ, అందరు గమనించండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు గమనించండి, 17 సంవత్సరాలు కలిగిన ఒక యవ్వన బిడ్డ హింసిస్తుంటే, బాధిస్తుంటే, యేసయ్య రక్షకుడు కాదు అని చెప్పు అంటుంటే, నేను చెప్పను, నా ప్రాణాలపైన పర్లేదంటుంది. గమనించింది ప్రియమైన పిల్లరా, గమనించింది. ఒక మాట చెప్పి నన్ను క్షమించు అని అడగవచ్చుగా, అడగల. నేను చావన చేస్తా, నేను మాత్రం ప్రకటించను, చెప్పనంటుంది. అయితే రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈమెను అందరూ ఎదురు చంపాలి, ప్రతి క్రైస్తవుడు భయపడాలి, వణికిపోవాలి, ఇంకా క్రైస్తవుడిగా మారేవాళ్ళు భయపడాలని చెప్పి ఒక స్టేడియంలో ఈమె చంపడానికి సిద్ధం చేసి ప్రకటన చేశాడు, బ్లాడినాను చంపబోతున్నాము, మీరందరూ చూడండి ఏ విధంగా చంపుతామని చెప్పినప్పుడు కొన్ని వేల మంది ఆ రోజుల్లో స్టేడియానికి వచ్చేశారు. కొన్ని వేల మంది చూస్తున్నారు, ఎలా చంపుతాడా బ్లాడినా, ఎలా చంపుతాడో చూస్తున్నారు. అయితే ఆ సందర్భంలో కొన్ని సింహాలను బ్లాడినా ఎదుటికి పంపించాడు. ఎంతో వేగంతో వస్తున్నాయి. అప్పుడు చంపాలని ఏం చేశామంటే 2-3 రోజులు అన్నం పెట్టి ఆహారం పెట్టేవాడు కాదు ఆ సింహాలకు, ఎందుకంటే ఆకలితో చంపేయాలి క్రైస్తవులని. వస్తున్నాయి సింహాలు, ఆకలితో వస్తున్నాయి. కానీ ఎప్పుడైతే సింహాలు బ్లాడినా దగ్గరికి వచ్చాయో, బ్లాడినా ఎదుట సింహాలు సాగిలపడ్డాయి. ఆశ్చర్యపోయారు ప్రియమైన పిల్లలు, అందరూ ఆశ్చర్యపోయారు. అలాగా కొన్ని గంటల సమయం చూశాడు రాజు, చంపుతాయేమో చూద్దామని, కానీ చంపలా. కానీ అప్పుడు ఏం చేశాడో తెలుసా, ఒక భయంకరమైన అగ్ని మండేలా చేసి ఒక ఇనప కుర్చీ తీసుకొస్తాడు. ఇనప కుర్చీ తీసుకొచ్చి ఆ ఇనప కుర్చీ మీద బ్లాడినా కూర్చోబెట్టి దాని కింద మంట వేశాడు. ఎలా ఉంటుంది చెప్పండి, ఎంత బాధ ప్రియమైన పిల్లారా, ఎంత నరక యాతన. కింద మంట కాలుతుంటే, కుర్చీ ఇనుము కదా, కాలిపోతుంటే ఆ కుర్చీ మీద కూర్చున్న బ్లాడినా కట్టేశారు. కాలిపోతుంది. ఇప్పుడైనా చెప్పు బ్లాడినా యేసయ్య విడిచిపెడతా ఉంటే, లేదు, యేసయ్యే లోకరక్షకుడు, యేసయ్యే నిజమైన దేవుడు అరుస్తూ ఉంది. కాలిపోతూ ఉంది. అప్పుడు ఒక దున్నపోతు వచ్చి బ్లాడినాను ఎత్తుకుని ఆ మంటలో వేసింది. మంటలో సజీవ దహనం అయిపోయి బ్లాడినా చచ్చిపోయింది. గమనించండి ప్రియమైన దగ్గర, గమనించండి, బ్లాడినా యవ్వన బిడ్డ చచ్చిపోయింది. యేసయ్యని విడిచిపెట్టలేదు, చచ్చిపోయింది. కానీ అద్భుతం జరిగింది తెలుసా, ఆ స్టేడియంలో దాదాపు 25,000 మంది ఉన్నారు. అందరూ లేచి నిలబడి బ్లాడినా నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడని నినాదాలు వేశారు. బ్లాడినా చచ్చిపోయింది, ఒక్క బ్లాడినా చచ్చిపోయింది. 25,000 మంది బ్లాడినా పుట్టారు. ఆ క్షణంలో 25,000 మంది రక్షకుని ఆశ్రయించారు. 25,000 మంది విశ్వాసంగా మారిపోయారు. బ్లాడినా చంపి క్రైస్తవులు భయపడాలనుకున్నాడు రాజు, కానీ బ్లాడినా చచ్చిపోయింది. కొన్ని వేల మందిని రక్షించుకుంది. ఈ రోజున మన ముందున్న ప్రశ్న ఏమిటంటే, నువ్వు చచ్చిపోయేటప్పుడు ఎంతమందిని క్రీస్తు దగ్గర నడిపిస్తావు? సీరియస్గా ఆలోచించండి. ఈ రోజున సంఘాన్ని స్థాపించుకున్న రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇంకా రక్షణ పొందకుండా, యేసయ్య గురించి ఇంతగా ప్రేమించి, యేసయ్య గురించి తెలుసుకుని కూడా ఇంకా నువ్వు ఆయన ప్రేమను నొచ్చుకోకుండా, రక్షణ పొందకుండా ఉన్నట్లయితే నీకంటే దౌర్భాగ్యానికి ఎవరు లేరు. నమ్ముకో, ఆయన నమ్ముకో, బాప్తిసం తీసుకో. ఇంతవరకు నీవు దేవుడికి ఏదో చర్చికి వస్తూ పోతూ నామకాంత బ్రతుకుతున్న బాప్తిసం తీసుకున్నావు, కానీ రక్షణ పొందకుండా వ్యర్థంగా బ్రతుకుతున్నట్లయితే నువ్వు చచ్చిపోయేలోపు, నువ్వు చనిపోయేలోపు, నువ్వు తుది శ్వాస విడిచేలోపు దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయాలి. దేవుని నామాన్ని ఎరిగిన వారు బలమైన కార్యములు చేయుదురని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని నామాన్ని ఎరిగితే, దేవుని ప్రేమిస్తే, దేవుని కోసం బలమైన కార్యాలు, అద్భుత కార్యాలు, అనేకులు రక్షించే రక్షణ కార్యాలు జరిగించాలి. అదే నీ ప్రేమకు గుర్తు. సీరియస్గా ఆలోచిద్దామా? నీ ప్రేమకు గుర్తులు ఏమి? దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వగలిగితే, నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే, ఇన్నాళ్ళు ఎలా బ్రతికేవో
ఇంతవరకు ఎలా బ్రతికావో బ్రతుకు, పాపంతో పైకి భక్తిగా బ్రతుకుతూ లోపల అపవిత్రత కలిగి జీవించావేమో దేవునికి సమస్తం తెలుసు. అయితే ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకో. ఈ రోజున ఒక మంచి తీర్మానం చేసుకో, ఒక మంచి నిర్ణయం తీసుకో. అయ్యా, నీ కోసం బ్రతుకుతాను, నా దేహాన్ని, నా అవయవాలను, నా జీవితాన్ని నీకు సమర్పిస్తానయ్యా, నిన్ను ప్రేమిస్తున్నా, నేను నీ కోసం బ్రతుకుతాను, నీ కోసం అన్ని సమస్తం చేస్తాను అని ఒక మంచి తీర్మానం చేసుకో, ఒక మంచి నిర్ణయం తీసుకో, మంచి నిర్ణయం తీసుకో. ప్రార్థన చేసుకుంటాను. ఈ సమయంలో అవకాశం ఉంటే ఒక పాట పాడతాను, సమయం ఉంటే ఒక పాట పాడతాను, ఒక చిన్న. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము, అన్నీ కావాలని ఆరాటము, అన్నీ కావాలని ఆరాటము. ఆలోచించడమ్మా, ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది? దేవునికి ఇష్టంగా ఉందా? దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి లోబడి బ్రతికే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు రక్షణ పొందాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి, దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈ పాట వినండి, ఈ మాటలు వినండి. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము, అన్నీ కావాలని ఆరాటము, అన్నీ కావాలని ఆరాటము, కొన్నైనా పొందాలని పోరాటము, కొన్నైనా పొందాలని పోరాటము. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము. ఇదే మంచి సమయం దేవుడు పిల్లలారా, ప్రార్థనలో ఉండండి. మీ జీవితాన్ని మీకు దేవుడు చూపిస్తాడు, మీ బ్రతుకుని మీకు చూపిస్తాడు. ఒక మంచి తీర్మానం చేసుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ లోకం శాశ్వతం కాదు, దేవుడి కోసం బ్రతకాలి. దేవుడి కోసం బ్రతకాలి, ప్రేమ కలిగి నాది అంటూ పరితపిస్తుంటావు, అంతా నా సొంతమని భ్రమపడుతున్నావు. ఏది కాదని ఎరుగకుండా ఉన్నావు, అన్నీ వదిలి వెళ్ళిపోతావు. ఏమి తెలియదు ఈ లోకంలోకి, ఏమి తెలియదు ఈ లోకంలోకి, ఏమి కొనిపోలేవు పాతాళంలోకి. ఒంటరిగా చేరుతావు నా లోకంలోకి. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము. సహోదరి సహోదరుడా, దేవుడు మనకు నియమించిన దినాలలో బ్రతుకుతాం. అది ఎంతకాలం మనకు తెలియదు. అయితే ఎంతో ఆరాధపడుతూ ఏదో సాధించాలనుకుంటూ మనకు దానిపై గ్రహిస్తూ ఉంటాం. కానీ దేవుడు మాకు చెప్పింది అలా అనుకున్నప్పుడు అదే
అదే శాశ్వత నిలిచిండు. లోక బంధాలు విడిపోని సంఖ్యలు చిక్కుకుంటే కడకు మిగులును కన్నీళ్ళు. మమతాను రాగాలు ప్రేమ వ్యామోహాలు ఊపిరాడు మనకు ఇవి మనసు చేసే మాయలు. లోకపు నటన గతించిపోతున్నది, లోకపు నటన గతించిపోతున్నది, లోకపు యాత్ర ముగిసిపోతున్నది. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము. మా చంద్ర జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలకించండి. మీ జీవితాన్ని పరిశీలించుకోండి. దేవుడు కోరుతున్నాడు మంచి తీర్మానంతో బయటకు వెళ్దాం, మంచి నిర్ణయంతో బయటకు వెళ్దాం. మీ పాపాలు ఒప్పుకుందాం, పాప జీవితాన్ని విడిచిపెడతాం, పరిశుద్ధంగా దేవుడి కోసం బ్రతుకుతాం, దేవుడిని ఆనందపరిచే జీవితాన్ని జీవితాం. పాపభోగాలు అతి స్వల్పకాలం అనుభవిస్తే కరువు ఫలితం అనంతం. ధనాశతో పరుగు తీసే నీ జీవనయానం ఎక్కడో ఎప్పుడు ఆగువు నీ గమనం. ఎంత సంపాదించిన కడుపు కూటికే, ఎంత సంపాదించిన ఈ కడుపు కూటికే, ఎన్నేళ్ళు బ్రతికినా వెళ్ళేది కాటికే. మట్టిలో కలసిపో ఈ కట్టె కడకే, నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము. అన్నీ కావాలని ఆరాటము, అన్నీ కావాలని ఆరాటము, కొన్నైనా పొందాలని పోరాటము, కొన్నైనా పొందాలని పోరాటము. నీ జీవితం కొంతకాలము, నీ జీవితం కొంతకాలము.